ప్రార్థన. మహోన్నతుడా, మహనీయుడా, సర్వలోకమునకు చక్రవర్తి అయిన మా మంచి యేసయ్య, నీకు వందనములు తండ్రి. అనుదినము మీ ప్రేమను పొందుకొని మీ ఆలోచన చొప్పున, మీ ప్రణాళిక చొప్పున మేము నడుటకు మేము ఏ పాటి వారము తండ్రి, మా కుటుంబము ఏ పాటిది తండ్రి అయినను సజీవ లెక్కలో మరొక రోజు నిలిపి ఈ ఉదయకాలపు సమయమున మొదటిగా మీ ప్రేమను పొందుకొని ఈ రోజును ఎందరైతే ప్రారంభించుకోవాలని ప్రార్థన పూర్వకంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రత్యేకించి యవ్వనస్తుల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, మరియా ఎలా అయితే పరిశుద్ధురాలుగా నీకు ఇష్టకరంగా జీవించి నీ ప్రేమను పొందుకున్నదో తండ్రి, ప్రతి ఒక్క యవ్వనస్తురాలు యవ్వనుడు అట్టి రీతిగా నీ ప్రేమను పొందుకునే బిడ్డలుగా మార్చు తండ్రి. అయా మరియా తన కుటుంబమునకు ఎలా పరిశుద్ధతగా తండ్రి, నా యొక్క భర్తకు నేను విధేయురాలై ఉండాలని యవ్వన ప్రాయమును స్థిరపరచుకొని బలపరుచుకొని నీ కొరకు ఎదురు చూసిందో అటువంటి ధన్యతను ప్రతి యవ్వనురాలకి యవ్వనస్తుడికి దయచేయి ప్రభువా. అయ్యా ఎన్ని శోధనలు వచ్చినా పడిపోకుండా పరిశుద్ధతను హృదయంలో నింపుకునే ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభువా. కుటుంబాలను విడిచి దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ నీకు భయం కలిగి భక్తి కలిగి జీవించే బిడ్డలుగా నీవు నడిపించు తండ్రి. అందుని బట్టి వందనములు ప్రభువా. ఈరోజు అంతర్లో మీ మహాకృపను తోడునీడుగా ఉంచు తండ్రి. ఎందరైతే వేదన గుండా కష్టాల గుండా కన్నీరు మధ్య ఉంటున్నారో వారి కన్నీటిని తుడిచి తల్లిలా ప్రేమించి తండ్రిలా నడిపించుకోవచ్చున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు ప్రభువా. ఎందరైతే అనారోగ్యాల్లో ఉన్నారో వారికి స్వస్థతను దయచేస్తారని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధమైన నామం పేరిట అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.